ఈ సినిమా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అదే అంటున్నానండి. అంటే మీకు సినిమా చూస్తేనే అర్థమైపోతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా గ్లో వెళ్ళిపోతది ప్రతి ఫిల్మ్ మనకు ఒకదానికి అలవాటు. అన్ని రకాల రూల్స్ బ్రేక్ అయిపోయిన సినిమా ఇది. అంటే వర్క్ చేసిన విధానం గానీ, వర్క్ చేసిన కంటెంట్ గానీ, వర్క్ చేసిన సిట్యుయేషన్స్ గానీ, ఉన్న కండిషన్స్ గానీ, అండ్ టీమ్ గానీ, మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితులు గానీ, ప్రతి విషయంలో నేను ఇంతకుముందు ఏ సినిమాకి లేని ఒక ఎక్స్పీరియన్స్ ఇది. అండ్ డెఫినెట్గా దీని తర్వాత కూడా ఉండదు. ఆటోమేటిక్గా మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ వేరే ఫిల్మ్స్కి వెళ్ళిపోయినప్పుడు సిటీనో, లవ్ స్టోరీలో, లేదంటే సాంగ్స్, ఇది ఒక కంప్లీట్ వేరే ఫీల్డ్లో. అంటే చూస్తున్నంతసేపు కూడా మీరు సినిమా చూస్తున్నంతసేపు చాలామంది ఇప్పుడు సగం మంది మెసేజ్లో అంతా ఏంటంటే ఈ దూద్ కాశీ ఎక్కడ ఉంది, తెగ గూగుల్ సెర్చ్లు అయిపోతున్నాయి. దూద్ కాశీ ఎక్కడ ఉంది, దూద్ కాశీ అనే ప్లేస్ ఎక్కడ ఉంది, వెళ్ళిపోవాలన్నది. ఆ ఫీలింగ్ క్రియేట్ చేసిందంటే దాని అర్థం ఏంటంటే తెర బయట కాకుండా తెర లోపలికి లాగేసింది అందరినీ సినిమా చూసేటప్పుడు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా రేర్గా జరుగుతుంది. మనం సినిమా చూసామా, నవ్వుకున్నాం, ఎంజాయ్ చేసామా, జరుగుతున్న కథలో ఉన్న క్యారెక్టర్స్తో పాటు మనం కూడా ఫాలో అవటం వేరు. సో అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. ఎవరో అన్నారని మారవే నాలో ఆశలు, ఎవరేమన్నారని పొంగెనే ఏవో ఊహలు. ఇంతకుముందు ఎవరు హిమాలయస్కి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ అందరికి ట్రిప్, రైట్? మీరు ట్రావెల్ చేస్తుంటారు అన్నారు కదా నాయక్ గారు, మీరు వెళ్ళారా? ముందు వెళ్ళే స్పాట్ పెట్టాడు మాకు. సో ఎప్పుడు వెళ్ళారు మీరు? 2 సార్లు వెళ్ళాను. ఒకసారి రెక్కి సినిమాకి రెక్కిలాగా వెళ్ళాను. 4-5 years బ్యాక్ శేఖర్ గారి సినిమా చేస్తున్నాం, లీడర్ అప్పుడు వెళ్ళాను ఒకసారి. సో ఇది థర్డ్ టైం అని చెప్పొచ్చు. ఇది థర్డ్ టైం. ఓకే. సో మీకు ఫస్ట్ టైం హిమాలయస్కి వెళ్ళడం. సో వెళ్ళారు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమాలో మీరు లైఫ్ ఏంటో తెలుసుకుంటారు. అవును. రియల్గా మీరు ఏమన్నా మారారా? 100% అండి. మారటం అంటే కంప్లీట్గా ఇప్పుడు ఏమంటారు, మీరేమైనా మార్పు, గెటప్లు మారిపోయి అలా కాకుండా డెఫినెట్గా చిన్న థాట్ ప్రాసెస్లో అయితే చేంజ్ వచ్చింది. అంటే ఇక్కడ ఉన్నప్పుడు ఆ థాట్ కూడా, అంటే ఒక రోజు మనకి బండ్లు, లేదంటే కంఫర్ట్, లేదంటే ఈ ఫోన్ పర్టికులర్గా ఇవన్నీ లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఊహించడం కూడా కష్టం. అండ్ రెగ్యులర్గా మనం ఫోన్లకి అన్నిటికీ ఎంత అలవాటు పడిపోయాం. పక్కనే ఎవరైనా కూర్చుంటే కూడా వాళ్ళ ఫోన్లో వాళ్ళు, మన ఫోన్లో మనం, అలాంటి పరిస్థితి. ఆ 40 రోజులు ట్రిప్కి వెళ్ళి వచ్చింది. ఆ 40 రోజులు ఆ 100 years బ్యాక్ ఎలా ఉండేవాళ్ళో మేము అలా ఉన్నాం. బేసిక్గా మాకు ఫోన్లు లేవు, ట్రాన్స్పోర్ట్ లేదు, మా పవర్ లేదు. ఒక రకంగా మనం అంతా అదృష్టవంతులం, ఇన్ని లగ్జరీస్ ఉన్నాయి. వాళ్ళు పాపం అప్పట్లో ఏమీ లేదు. మన ఈ జనరేషన్లో పుట్టినందుకు లక్కీ అనుకున్నా నేను. ఆ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళే లక్కీ మనం అనిపించింది. సో ఎలా ఉంది నానితో వర్క్ చేయడం? It was a blessing. He made it like that. He made the friendship happen. That's why you feel like Rishi and Subbu are such friends. He gave me నాకు ఆ స్పేస్ ఇచ్చి, నాకు ఆ కంఫర్ట్ ఇచ్చి, వాట్ ఎవర్ నాకు సీన్లో ఏది చేయాలనిపిస్తే he gave me the space to do it. దానికంటే ఎక్కువ ఐడియాలు ఇచ్చి ఇలా చేయొచ్చు అని. ఐ థింక్ ఆన్ స్క్రీన్ సుబ్బు అండ్ రిషిస్ ఫ్రెండ్షిప్ కంప్లీట్లీ వర్క్. కానీ నిజం చెప్పాలంటే కొన్ని దగ్గర మిమ్మల్ని కూడా డామినేట్ చేసింది. 100%. ఇద్దరం ఫ్రెండ్షిప్ ఉన్నంత వరకు సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా యూ షుడ్ హేట్ సుబ్బు, యూ షుడ్ లవ్ రిషి ఫస్ట్, దెన్ ద సుబ్బు విల్ వర్క్ ఇన్ సెకండ్ హాఫ్. నాని కూడా చెప్పాను ఫస్ట్, సినిమాలో విలన్ లేదు, యాంటాగనిస్ట్ లేదు, నువ్వే విలన్, నువ్వే హీరో. సో ఇప్పుడు ఇంటర్వెల్కి వచ్చేటప్పటికి మీరు ఎంతగా అయితే రిషిని ప్రేమిస్తారో, క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అంతగా సుబ్బుని ప్రేమించాలి. మీరు రిషిని ప్రేమించకపోతే సుబ్బుని ప్రేమించే ఛాన్స్ లేదు. సో దట్స్ ఆల్, ఎవ్రీథింగ్ ఇస్ కనెక్టెడ్. కొత్త డైరెక్టర్, మీరు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎందుకంటే టాలీవుడ్లో ఇలాంటి సబ్జెక్ట్ ఎవరు ట్రై చేయలేదు, ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్ కూడా చేయలేదు. సో అది వైజయంతి మూవీస్, స్వప్న మూవీస్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు డిఫరెంట్ ట్రై చేస్తుంటారు అనమాట. సో అంటే మీరు ఫస్ట్ అనుకుంది ఏంటి, ఫైనల్ సినిమా అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఎలాంటిది వచ్చింది? ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పటి నుంచి ఎండింగ్ అంతా ఒక ఎవల్యూషన్ యాక్చువల్లీ. అంటే షూటింగ్ హైదరాబాద్లో షూట్ చేసినప్పుడు, నేపాల్లో షూట్ చేసినప్పుడు కూడా ఎవల్యూషన్. బికాజ్ మేము రాసుకున్నది ఒకటి ఉంటుంది, కానీ అక్కడ వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ లాజిస్టిక్స్ వల్లనో, లేకపోతే
క్యారెక్టర్స్ ఎలా ఇవాల్వ్ అవుతున్నారు దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ స్వప్న వాళ్ళు చాలా వదిలేసారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, చాలా సపోర్టివ్ అండ్ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్ హెల్ప్ ఇచ్చేవాళ్ళు బేసిక్. అండ్ సినిమా ఎవల్యూషన్ అనిపిస్తుంది నాకు కూడా, లైక్ ఫ్రమ్ ది బిగినింగ్ టు ద ఎండ్ ఎలా ఇవాల్వ్ అయింది, ఎలా తయారైంది అనేది ఒక వాట్ ఎవర్, లైక్ ఏదో ఎప్పుడు ఎగ్జాంపుల్ వాడాను, లైక్ బేబీ బీయింగ్ బార్న్ అంటే అది నార్మల్ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంకా దాన్ని ఫైనల్ ఎలా ఉంటుందో బేబీ చెప్పలేము. అది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్టర్లో అక్కడ వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాం, నాని ఫస్ట్ వెళ్దామా అనుకున్నాను కానీ వచ్చారు, అందరు వచ్చాము, కానీ దర్ ఇస్ నో వే టు గో దేర్ అనమాట. ఇంతవరకు రావడమే చాలా కష్టం. వీళ్ళు ఎక్కడ ఫోటో తీసుకున్నారు, ఎక్కడైతే నుంచున్నామో అది ఎండ్, ఇది ఎండ్, ఇది అదేంటి అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నా. వెనకాల మీకు ఇది ఇమీడియట్ పక్కనే అన్నట్టుంది, బట్ అది ఎంత లోయ, అది లోయ, రోడ్ లేదు, రోడ్ దారి లేదు. అండ్ మేము నుంచున్న రాళ్ళు ఇప్పుడు పొరపాటున ఈ రాళ్ళది ఇలా పైకి వెళ్ళిన ఈ రాళ్ళు ఒక్క రాళ్ళు జారటం మొదలెట్టినాయి అనుకోండి, మొత్తం మేము ఉన్నాయి మొత్తం స్లైడ్ వెళ్ళిపోతుంది. వచ్చే రాళ్ళని మీదకి ఎవ్రీ 5 minutes కి ఒకటి గ్లేషియర్స్ అంటారు, అది ఒక పార్ట్ ఆఫ్ ద కొండ ఊడిపోయి పడిపోతాం. అది పొరపాటు మేము ఉన్న చాటు జరిగింది అనుకోండి, అవ్వచ్చు ఈజీగా. ఎవడే సుబ్రహ్మణ్యం కానీ ఇంకా ఆయన కోరిక తీరలేదు, ఇక్కడ వరకు తీసుకెళ్దామనే ప్లాన్ ఉండేదంట. అవును. నాని బేసిక్గా ఏదైనా సినిమా చేస్తుంటే పాటలు ఉండాలి, చక్కగా ఒక రొమాన్స్ ఉండాలి హీరోయిన్తో అని ఉంటుంది. బట్ ఇప్పుడు ఈ సినిమాలో అలాంటి స్కోపే లేదు, పాట లేదు, డాన్స్ లేదు, హీరోయిన్తో రొమాన్స్ కూడా లేదు. అలా కనెక్ట్ అవుతూ అలా స్మూత్గా వెళ్ళిపోయింది మూవీ. ఆనంది ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు మీతో. ఆనంది ఎలాంటి అమ్మాయి ఆనంది, ఏంటి? ఆనంది గురించి అడుగుతున్నారా, మాలవిక గురించి అడుగుతున్నారా? రెండు తెలుసుకోవాలి. నేను మాలవిక ఏజ్ లో ఉన్నప్పుడు అసలు లైఫ్ అంటే ఏంటి, అసలు మనం ఎందుకు ఎటు వెళ్తున్నాం, ఏం చేయాలి, అసలు ప్రొఫెషన్ ఏంటి, ఏం క్లారిటీ లేదండి. బేవార్స్ అంటే బేవార్స్ బ్రాండ్ అంబాసిడర్. అలా ఆ ఏజ్ లో ఉన్నప్పుడు తను ఆ ఏజ్ లో ఆల్రెడీ ఇలాంటి ఒక సినిమా చేసి అంత మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అండ్ 40 రోజులు మా అందరితో ఇలాంటి టీంతో ట్రావెల్ చేసి ఎప్పుడు ఏం కంప్లైంట్ చేయకుండా ప్రతిదీ కష్టపడి చేసి అండ్ ఎప్పుడైనా సరే ఏదైనా ఒక డౌట్ అడిగినా సరే చాలా మెచ్యూర్డ్గా అనిపించేది ఆ డౌట్ కూడా. తను ఏదైనా ఇప్పుడు ఒక సీన్ గురించి కానీ నాగిని కానీ ఏదైనా డౌట్ అడిగితే ఏదో అడుగుతుంది అన్నట్టు కాదు, చాలా మెచ్యూర్డ్గా కథకు సంబంధించి ఒక డౌట్ అడిగేది. మంచి పర్ఫార్మర్ అన్నది మీరు ఆల్రెడీ సినిమా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇట్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. అండ్ ఆనంది ఈజ్ దిస్ విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్. అంటే ఎవరైనా సరే ఇప్పుడు అమ్మాయిలందరికీ ఇప్పుడు రిషి లాంటి వాడు దొరికితే బాగుండు లైఫ్ లో అని ఎలా అయితే ఉందో సినిమా చూసినప్పుడు, అబ్బాయిలందరికీ అది ఆనంది వైపు ఉంటుంది. ఇలాంటి ఒక ఫింగర్ పిల్ల దొరికిందంటే హ్యాపీగా గర్ల్ ఫ్రెండ్ అయిపోతే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది. మధ్యలో అమ్మాయిలకి అబ్బాయిలకి కాకుండా మిగిలిపోయింది నేనే. నేనేం చేసినా అన్నిట్లో బెస్ట్ ఉండాలనుకున్నాను. సిటీలో కాస్ట్లీయెస్ట్ హౌస్, సూపర్ రిచ్ గార్జియస్ ఫియాన్సే, నా లైఫ్ పర్ఫెక్ట్గా ప్లాన్ ప్రకారమే సాగుతుంది అనుకున్నాను. అప్పుడు వాడు వచ్చాడు. వాడే నా ఫ్రెండ్ రిషి. ఫ్రెండ్ ఏంద్రా, బెస్ట్ ఫ్రెండ్.